తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్కరోజే 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ఇవాళ 3 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో ఈ పర్యటనలో ఉండబోతున్నాయి. మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ములుగులో పైలాన్ ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించినారు సీఎం. పరకాలలో అభివృద్ధి పనుల శిలాఫలకాల్ని ఆవిష్కరించనున్నారు. పరకాలలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ముందుగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్పల్లికి చేరుకుంటారు. జుక్కల్ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరై దంపతుల్ని ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారానికి వెళ్తారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. జిల్లా కేంద్రానికి చేరుకుని నూతన కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అదే ప్రాంగణంలో లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు. ములుగు జిల్లాలో 868 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పైలాన్ ను ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి హన్మకొండ జిల్లా పరకాలకు వెళ్తారు. వేర్వేరు శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరింత సమాచారం అందిస్తారు. ములుగు జిల్లా కేంద్రంలో పైలాన్ ఆవిష్కరించబోతున్నారు. నా వెనుక కనిపిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పైలాన్ 45 ఫీట్ల ఎత్తుతో పైన 3 సింహాల చిహ్నం, అంటే ములుగు జిల్లా కేంద్రం నలుమూల నుంచి ఇక్కడి నుంచి కనిపించే విధంగా ఈ భారీ పైలాన్ను జాతీయ రహదారి పక్కనే నిర్మించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క డైరెక్షన్లో ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ పైలాన్ను నిర్మించారు. ఇక్కడ మంత్రి సీతక్క అన్నారు. మేడం చెప్పండి, ఎట్లా అంటే ఈ పైలాన్ని ఇక్కడ ఆవిష్కరించాల ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి రేపు ముఖ్యమంత్రికి సంబంధించిన షెడ్యూల్ ఏమేమి ఉండబోతుంది? అసలు ఎన్ని వేల కిలోమీటర్ల నిడివితో పైలాన్ ఈ హ్యామ్ రోడ్స్ నిర్మించబోతున్నారు? వాస్తవానికి మనకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్లను శాంక్షన్ చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా కూడా దాదాపుగా 4,000 కోట్ల వరకు మనము గ్రామీణ ప్రాంత రోడ్లు, సీసీలు కానీ అదేవిధంగా విలేజ్ టు విలేజ్ రోడ్స్ కానీ ఇచ్చినాం. అయినప్పటికీ కూడా ఇంకా రోడ్ల ఇబ్బంది కనబడుతుంది. దాంతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రోడ్లను నిర్మించాలని అటు R&B శాఖకు ఇటు పంచాయతీరాజ్ శాఖకు వారు ఆదేశించడంతో మరి హ్యామ్ రోడ్స్ను మనం తీసుకున్నాం. ఇప్పుడు మొదటి విడతలో 6,000 కోట్ల రూపాయలతోటి దాదాపుగా 7,000 కిలోమీటర్లకు పైగా మనము ఈ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎదురుగా గట్టమ్మ, ఇక్కడ కలెక్టరేట్ నిర్మాణం, తర్వాత ముందుకు పోతే అనేక టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అటు రామప్ప, తర్వాత సమ్మక్క సారలమ్మ, లక్నవరం, బొగుతా వాటర్ ఫాల్స్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మధ్యలో అడవులు, బ్లాక్బెర్రీ, అటు పోతే గోదావరి, ఇవన్నీ కూడా పుష్కలంగా టూరిజం ఉంది. దట్టమైన రాష్ట్రంలోనే అత్యంత పెద్ద అడవి ములుగు నియోజకవర్గంలో ఉంది. కాబట్టి టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు. వారందరినీ మరి కాసేపు ఇటు సేద తీరడానికి కూడా ఈ పైలాన్ దగ్గరకు వచ్చి కూర్చోవడానికి కూడా బాగుంటుందని ఇది పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. ఇది మా ములుగు జిల్లాకు కానీ పంచాయతీరాజ్ శాఖకు కానీ ఒక గొప్పగా ఉండే విధంగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాం. సో చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ టు జుక్కల్ వెళ్తారు. అక్కడ మా ఎమ్మెల్యే కూతురు పెళ్ళి ఉన్నది. నేను కూడా వెళ్ళాల్సింది ఉండే ఇన్ఛార్జిగా, కానీ నేను ఇక్కడ మా జిల్లాకు వస్తున్నారు కాబట్టి ఇక్కడే ఉన్నాం. అక్కడ నుంచి 12:30-1 గంట లోపు మరి మేడారం వస్తారు. మేడారంలో తల్లులను దర్శించుకొని అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సాచురేషన్ మూడ్లో ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమానికి కూడా సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనతోటి ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అమ్మ మంచిగా ఉండాలని అక్కడ నుంచి పెన్షన్ల కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. ఆ నుంచి రాగానే మనకు ఇక్కడ గట్టమ్మ దగ్గర ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి ఇక్కడ పైలాన్ కాడికి వస్తారు. ఇక్కడ పైలాన్ ఓపెన్ చేసి మరి పక్కనే ఉన్నటువంటి నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా మనం ప్రారంభించుకుంటాం. ఇప్పుడు ఈ పైలాన్ మొత్తం ఎన్ని ఫీట్స్? ఇంత భారీ పైలాన్ ఇక్కడ నిర్మించాల ఆలోచన ఎందుకు? అంటే మేము ఏదైనా కూడా ఏదైనా చేస్తుంటే దానికి ఒక చరిత్ర ఉండాలి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలనేది మనం చేస్తున్నాము. దాదాపుగా 45 ఫీట్లతోటి మనం ఇది నిర్మించుకుంటా ఉన్నాము. ఇంకా ములుగు అంటే టూరిజం, ములుగు అంటే వాటర్, ములుగు అంటే ఫారెస్ట్, ములుగు అంటే చరిత్ర, ములుగు అంటే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, చెరువులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము కట్టేది ప్రతిదీ కూడా అవన్నీ ప్రతిబింబించేలాగా ఉండాలనే ఆలోచనతోటి మొదలుపెట్టాం.
సో ఇది రాష్ట్రంలో హ్యామ్ రోడ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,007 కోట్ల నిధులతో ఇక్కడ హ్యామ్ రోడ్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే మొత్తం 7,460 కిలోమీటర్ల నిడివితో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇందులో రహదారుల నిర్మాణం మొత్తం 2,162 రోడ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి భారీ పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9 వరంగల్.